మొత్తం ఎవరైతే నిందితులు ఉన్నారో అలాగే పోలీసులు చేతులు దెబ్బలు తిన్నారని చెప్తున్నారో వారి ఇళ్లకి వెళ్ళి పరామర్శిస్తున్నారు, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారో వారిపై 9-10 కేసులు ఉన్నాయి. హత్యాయత్నం కేసు కూడా నమోదైన నేపథ్యంలో వారిపై రౌడీ షీట్లు ఉన్నాయి, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. అటువంటి నిందితుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి నివాసానికి వెళ్ళి పరామర్శించడంపై ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి. అయితే అసలు గత 5 ఏళ్లలో దళితులపై అనేక దారుణాలు జరిగినా పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఈ మొత్తం వివాదంగా మారుస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా చాలామంది మనతో మాట్లాడిన దళిత సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్న పరిస్థితి. కేవలం రాజకీయ కోణంలోనే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది దళిత సంఘాల నేత కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు? ఇప్పుడు మీ నాయకులు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే పోలీసులు ప్రభుత్వం దళితులపై దాడులు చేస్తున్నారు, దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. మీరేమంటారు? దళితుల్ని ఈరోజు దళితులకి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి ప్రాంతం వచ్చి ఏదో దళితుల్ని నేను దళితులకు అండగా ఉండానని ఈరోజు వచ్చి చెప్పడం కాదు. ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులపై ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని శిరోమండలాలు జరిగినాయి, దళితులపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని హత్యాయత్నాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడికి పోయావు, నీ మంత్రులు ఎక్కడ పోయారు, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? నూతక్కి రవికిరణ్ అనే మాదిగ బిడ్డని దళిత బిడ్డని చంపేస్తే ఆ రోజు నీ మంత్రి అయినటువంటి నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మేరుగు నాగార్జున వాళ్ళకు అండగా నిలబడలేదా? వాళ్ళకు అండగా నిలబడలేదా? ఎమ్మెల్యే శివకుమార్ వాళ్ళ కొమ్ముగాయలేదా? ఈ రోజుకి ఆ కుటుంబానికి ఈ రోజుకి ఆ డెడ్ బాడీ దొరకని పరిస్థితి, ఆ కుటుంబానికి ఎక్స్‌రేషన్ అందని పరిస్థితి. నువ్వు దళితుల మధ్య చిచ్చు పెట్టాలని అడుగువచ్చు, దళిత రాజకీయాలు చేయాలని చెప్పొచ్చు, దళితులని నువ్వేదో ఉద్ధరిస్తున్నానని చెప్తా ఉన్నావు. నువ్వు దళితులని ఇంకా అనగదొక్క ఆలోచనలోనే ఉన్నావు. దళితులను అడ్డం పెట్టుకొని నువ్వు ఈ రోజుకి చేసిన రాజకీయాలు మానుకోకపోతే నా పేరు కూచిపూడి మోహన్ మాదిగ అభివృద్ధి సంఘం తరపు నుంచి నిన్ను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. నిన్ను రాష్ట్రంలో ఎక్కడా జరగనీయం. ఈ రోజు నువ్వు తెనాలి వచ్చి ఏం మాట్లాడుతావు చూస్తాం. నువ్వు కనుక తక్షణమే తెనాలి వదిలి వెళ్ళకపోతే మేము ఎటువంటి కార్యాచరణ తీసుకుంటానికైనా సిద్ధంగా ఉన్నాం. నీ మీద ఉద్యమం చేయడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంటే చెప్పండి, ఇప్పుడు చూస్తాం దొంగలకి లేకపోతే రౌడీలకి కొమ్ముకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైనంపై ఏం చెప్తారు? ఎందుకంటే ఒక పక్క పోలీసులు తప్పు చేసిన ప్రతి ఒక్క పోలీసు కూడా ఏదో నిందితుడి మీద ఏదో సందర్భంలో లాఠీ దెబ్బ పడాల్సిందే, ఇది అందరికీ తెలిసిన సత్యం. గత 5 ఏళ్లలో ఇదే పోలీసులు అడ్డం పెట్టుకుని ఎంతోమంది మీద దారుణంగా దాడులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిజంగా దొంగల్ని రౌడీల్ని కొడితే దాన్ని ఇంత రాజకీయం చేసి పోలీసులు కూడా తిట్టే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 వ్యక్తుల మీద పోలీసు వారు లాండ్ ఆర్డర్ అధిగమించారని చెప్పి ఈరోజు తెనాలి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు ఓదార్పు చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం ఇష్టం జరుగుతుంది. అట్లాగే 4 సంవత్సరాల క్రితం నూతక్కి కిరణ్ కుమార్ అనే వ్యక్తి శవం కూడా కనపడకుండా, మరి ఆయనకు ఆ రోజు కనపడలేదా? ఇప్పుడైనా మేము ఆయన అడుగుతుంది అదే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా నూతక్కి కిరణ్ కుమార్ శవాన్ని ఎక్కడుందో గాలించిప్పించమని కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ తెనాలి ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎదుర్కొన్నాం. నీది పెద్ద విషయం కాదు. ఎన్టీ రామారావుని, గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. నీది పెద్ద విషయం కాదు. నువ్వు దేనికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని పరామర్శం చేసుకొని, లేదంటే ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ నాయకత్వంలో మేము నడుస్తున్నాము, నీకు రాబోయే కాలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉంది.